ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనకు ఈ ఫ్లోట్ స్విచ్ ఉంది కదండి. ఈ ఫ్లోట్ స్విచ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. చూడండి, ఇది మనకు ఈ ఫ్లోట్ అనేది మనకు మన స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది కదండి. RO వాటర్ ప్యూరిఫైర్లో 10 లీటర్స్ కానివ్వండి, 5 లీటర్స్ కానివ్వండి, దేనికైనా మనకు ఈ స్టోరేజ్ ట్యాంకులో ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనకు ఆ స్టోరేజ్ ట్యాంక్ మనకు ఫుల్ అవుతుందో ఇది ఆటోమేటిక్గా ఇట్లా పైకి రావడం వల్ల మనకు మిషన్ అనేది బంద్ అయిపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ మనకు ఆ వాటర్ తగ్గుతుందో ఇట్లా డౌన్ కావడం వల్ల మిషన్ అనేది మళ్ళీ ఆన్ అవుతుందండి. ఇలా పనిచేస్తుంది ఇది. ఇప్పుడు మనకు ఈ స్విచ్ ఉంది కదండి. ఈ స్విచ్ ఒకవేళ మనకు ప్రాబ్లం వచ్చిందనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే ఇది మొత్తం ఫ్లోట్ అనేది మనకు చేంజ్ చేస్తుంటారు. అలా మనము ఈ ఫ్లోట్ మొత్తం చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఖాళీ మనకు ఈ స్విచ్ ఏదైతే ఉందో ఈ 2 స్క్రూస్ ఉన్నాయి చూడండి. ఈ 2 స్క్రూలు మనము ఓపెన్ చేసి మనము ఇది కొత్తది అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. చూడండి, మనకి ఈ స్విచ్ ఎలా పనిచేస్తుందంటే మనకి ఇక్కడ 3 పిన్నులు ఉన్నాయి చూడండి. 1 2 3 పిన్నులు ఉన్నాయి కదా. ఇదేంటంటే పైన ఉన్నది మనకు కామన్ అండి. ఈ 2 పిన్నులు ఉన్నాయి చూడండి. ఒకటి NO ఉంటుంది, ఒకటి NC ఉంటుంది. NO అంటే నార్మల్లీ ఓపెన్ అని, NC అంటే నార్మల్లీ క్లోజ్ అని. ఈ కింద ఉంది చూడండి, ఇది నార్మల్లీ క్లోజ్ అనమాట. ఇది నార్మల్లీ ఓపెన్ ఉంటుంది సెంటర్ది. మనకు కావాల్సింది ఏంది, ఈ కిందది కావాలా. మనము మన ప్లోట్కి ఎలాగ మనం వైర్ కనెక్షన్ ఇస్తాము, ఈ కింద ఒకటి ఇవ్వాలి, పైన ఇవ్వాలి. ఎందుకంటే ఇది నార్మల్లీ క్లోజ్ ఉంటుంది కదా. ఇది కూడా కామన్ అంటే ఇది నార్మల్లీ క్లోజే ఉంటుంది అన్నమాట. ఇది కూడా ఈ 2 క్లోజ్ ఉండడం వల్ల మనకు ఈ స్విచ్ ఎప్పుడైతే మనకి కింద డౌన్ ఉంటుంది కదండి, అప్పుడు మిషన్ అనేది ఆన్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఈ స్విచ్ పైకి వెళ్తుందో అప్పుడు ఈ మిషన్ అనేది మనకు బంద్ అయిపోతుంది. అంటే ఏదైతే ఈ కింద ఉంది కదా నార్మల్లీ క్లోజ్ ఉంది కదా, ఈ స్విచ్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో అది నార్మల్లీ ఓపెన్ అయిపోతుంది, ఇది నార్మల్లీ క్లోజ్ అవుతుంది. అందుకని మనము ఎప్పటికైనా మనము నార్మల్లీ క్లోజ్ అనేది మనము ఈ వైర్ అనేది మనం పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఇది కామన్ ఉంది కదా, ఇక్కడ ఒక వైర్ పెట్టుకోవాలి. తర్వాత నార్మల్లీ క్లోజ్ ఉంది కదా, ఇక్కడ అనేది ఒక వైర్ పెట్టుకోవాలా. ఇది మనకు సెంటర్ అనేది మనకు అవసరం లేదు. ఒకవేళ మనకు ఇక్కడ పెట్టామనుకోండి, ఆ మిషన్ మనకి ఫ్లోట్ కింద వచ్చినప్పుడు బంద్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి ఇది పైకి వెళ్తుందో అప్పుడు అనేది మిషన్ ఆన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ పెడితే మనం ఇక్కడ పెట్టామనుకోండి, స్విచ్ డౌన్ ఉన్నప్పుడు మనకు ఆన్ అవుతుంది. ఎప్పుడైతే మనకు పైకి వెళ్తుందో అప్పుడు మిషన్ అనేది బంద్ అయిపోతుంది అన్నమాట. ఇలా ఫంక్షన్ ఉంటుంది ఇది. ఇప్పుడు మనకు ఈ ఫ్లోట్ స్విచ్ ఒకవేళ మనకు ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎమర్జెన్సీలో మన దగ్గర లేదు, దీన్ని మనము టెంపరవరీగా ఎలా రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకు ఈ ఫ్లోట్ స్విచ్లో కొన్ని 2 రకాలు ఉంటాయండి. కొన్ని ఏంటంటే ప్రెస్ ఫిట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది ప్రెస్ ఫిట్టింగు. ఇంకోటి ఏంటంటే థ్రెడ్డింగ్ ఉంటుంది. దీనికి థ్రెడ్డింగ్ ఉంటుంది, దీనికి కూడా థ్రెడ్డింగ్ అనేది మనకు ఇట్లా ఫిట్టింగ్ ఉంటుంది అన్నమాట. అలా కూడా ఉంటాయి. మనం చూసుకొని మనం ఇది పక్కకు తీసి పెట్టుకోవాలండి. తర్వాత ఈ 2 స్క్రూలు ఉన్నాయి చూడండి, ఈ 2 అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మన గ్యాప్ ఉంది చూడండి ఈ సెంటర్లో. ఇక్కడ మనము ఇక్కడ ఓపెన్ చేయాలండి. ఇది చూడండి, ఇది ఇప్పుడు మీకు చెప్పాం కదా, ఇది కింద కదా, ఇది నార్మల్లీ చూడండి, ఇది నార్మల్లీ క్లోజ్ ఉంది చూడండి. ఈ స్విచ్ ఉంది కదా చూడండి, ఇది స్విచ్ ఇది చూడండి. ఇది దీనికి ఇప్పటికీ ఇది నార్మల్లీ క్లోజ్ ఉంది. అంటే ఇది ఎప్పుడు టచ్ అయ్యింది కాబట్టి మనకు మిషన్ అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ ఫ్లోట్ మనకు పైకి వస్తుందో ఇట్లా ప్రెస్ అవుతుంది కదండి. ఇలా ప్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది కాంటాక్ట్స్ అనేది డిస్మాండిల్ అయిపోతుంది అన్నమాట. ఇది ఇప్పుడు నార్మల్లీ క్లోజ్ అయిపోయింది. ఈ క్లోజ్ నార్మల్లీ ఓపెన్ అయింది. ఈ నార్మల్లీ ఓపెన్ కావడంతో ఇది నార్మల్లీ క్లోజ్ అయింది చూడండి. ఇక్కడ ఇది ఎప్పుడైతే ఓపెన్ అయిందో మనకు మిషన్ అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ మనకు అది వాటర్ డౌన్ అయ్యి కిందికి వెళ్ళిందని మళ్ళీ ఇప్పుడు టచ్ అయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ మిషన్ అనేది మనకు ఆన్ అవుతుంది అనమాట. ఇలా ఫంక్షన్ చేస్తుంది. ఇప్పుడు మనకు
ఈ ప్రాబ్లం ఏమొస్తుందంటే మెయిన్గా చూడండి, ఈ స్విచ్ ఉంది కదా, ఈ పిన్ ఉంది చూడండి, ఇక్కడ కార్బన్ వచ్చింది అనుకోండి, ఈ సైడ్లో ఉంది చూడండి, ఇక్కడ ఉంది కదా, ఈ కార్బన్ వచ్చింది అనుకోండి, మన కాంటాక్ట్స్ అనేది కరెక్ట్గా దానికి టచ్ కావు. అందుకని ఏమవుతుందంటే అది మనకు స్విచ్ అనేది పని చేయదు. అప్పుడు మనం ఏం చేయాలా, దీన్ని మనం క్లీన్ చేసుకోవాలా. ఏదైనా ఎమిరి పేపర్ తోటి ఇలా ఉంటుంది కదండి, దీన్ని కొంచెం అట్లా క్లీన్ చేసుకొని చూడండి, ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని యాస్టీజ్ మళ్ళీ దీంట్లో ఎప్పుడైతే మనం తీసామో ఇట్లా పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా పెట్టేసినాం అనుకోండి, మనకి ఇది పని చేస్తుంది అనమాట. ఖాళీ ఏంటంటే కార్బన్ రావడంతో మనకు ఈ స్విచ్ అనేది ప్రాబ్లం వస్తుంది, వేరే ప్రాబ్లం అయితే ఏముండదు. ఇలా మీరు ఇది క్లీన్ చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ మీకు పని చేస్తుంది. మళ్ళీ మనం యాస్టీజ్ సెట్ చేసి ఇలా పెట్టేసుకోవడమే అండి. ఈ రెండు మళ్ళీ స్క్రూలు ఫిట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం ఈ రెండు స్క్రూస్ పెట్టుకున్నాం కదా, ఇది మనకు ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ వైర్లు చూడండి, ఇవి ఎలా పెట్టుకోవాలంటే, ఇది మెయిన్ కామన్ అండి. ఈ కామన్లో అనేది ఒక వైర్ అనేది మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఎప్పటికి మనకి కామన్ ఇక్కడ వైర్ ఉంటుంది. ఈ రెండు ఉంది కదండి, మనకు వాటర్ ప్యూరిఫైయర్కి అయితే కన్నా మనం ఇక్కడ ఉంటుందండి. ఇది మనం నార్మల్లీ క్లోజ్లో పెట్టుకోవాలా. ఇది ఈ మధ్యలో మనం పెట్టుకోద్దండి. ఎప్పటికైనా మెయిన్ కామన్ ఇది పైన ఉంటుంది కదా, కింద ఉంటుంది నార్మల్లీ క్లోజ్, ఇక్కడ పెట్టుకోవాలా, మధ్యలో అనేది పెట్టుకోవద్దు. ఇది మనకు కనెక్షను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా నా వీడియోలు పెట్టాననుకోండి, మీకు నోటిఫికేషన్గా ముందే వస్తాయి. ఆ బెల్ ఐకాన్ కూడా పెట్టుకోండి.